వంటి విషయాలు మాట్లాడుకున్నాం. అందులో వేరే ఏం లేదు. ఏది చంద్రబాబు గారు నాతో మాట్లాడటం కానీ, నేను ఆయనతో మాట్లాడటం కానీ, ఇంటర్నల్గా డిస్కషన్స్ ఉన్నాయి, ప్రపోజల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి జనరల్గా. అవి ఏవైతే ఓపెన్గా బయటికి నిర్ణయం తీసుకున్న తర్వాత బయటికి వచ్చిన వాటినే మనం పరిగణలోకి తీసుకోవాలి తప్ప మరొక రకంగా తీసుకోవటానికి వీల్లేదు కదా. ఇంకా తెలియలేదు. ఆయన అయితే బహిరంగంగా ఇంకా ఏం చెప్పలేదు బయటికి. అలాంటిదేమి ఇప్పటి వరకు అయితే సమాచారం లేదు. మొదటి నుంచి అని అంటే ఆయన ఎప్పుడైతే ఆయన ఈ యొక్క అధికార కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళని ప్రైజ్ చేయటం అనేది జరిగిందో అప్పటి నుంచి కొంత అనుమానం అయితే ఉంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా అంటే మన ఇన్ఛార్జీలతో కాకుండా, ఇన్ఛార్జీలు పార్టిసిపేషన్ లేకుండా ఆయన స్వయంగా ఆయనే వెళ్ళి వాళ్ళతో ఆ ఎమ్మెల్యేలతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి, అంటే ఆయన చెప్తున్నారు నేను ప్రజాప్రతినిధిని, గవర్నమెంటు అలాంటి ప్రోగ్రామ్స్లో నేను పాలు పంచుకోవటం అనేది తప్పనిసరి అని ఆయన చెప్తా ఉన్నారు. అయితే అట్ ది సేమ్ టైం జనరల్గా ఏం జరగాలి, మన పార్టీ ప్రతినిధులు కూడా అక్కడ ఉండి, ఈయన మన పార్టీ ప్రతినిధి కాబట్టి మన వాళ్ళు కూడా అక్కడ ఉండి ఆ రకంగా వాళ్ళతో కలిసి చేయించటము అనేది పార్టీకి మంచి చేకూరుతుంది తప్ప మరొక రకంగా కాదు. అలాంటి సందర్భాల్లో ఆయన స్వయంగా వాళ్ళతోనే మాట్లాడి ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం అనే దాని దగ్గర కొంత జరిగింది. ఇన్ఛార్జెస్ ఒక్కొక్క సందర్భంలో అయ్యారు. ఇప్పుడు ఉదాహరణకి జగ్గైపేట ఉంది, తాతయ్య గారు కలిసి వచ్చారు. మరొక చోట ఆ స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందుల రీత్యా మేము రాము, మీరే చేసుకోండి అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా మీరు వెళితే పార్టీకి నష్టం జరుగుద్ది, మీరు వెళ్ళొద్దు అన్నప్పుడు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. వ్యక్తులతోటి సన్నిహితత్వం అనేది పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఉంటాం, వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉంటాము, ఆ కారణంగా ఆ సన్నిహితత్వం ఉండొచ్చు. కానీ ఒకసారి కాదు అన్న తర్వాత పార్టీని వీడిపోయిన తర్వాత అలాంటి పరిస్థితి ఏమీ ఉండదు. అది మనకు కనపడతా ఉంది. చాలామంది ఇప్పుడు అందరూ కూడా బొమ్మసాని సుబ్బారావు గారు ఏంటి, లేకపోతే బేగ్ ఏంటి, అందరూ కూడా నాతో మాట్లాడారు, వెనక్కి వచ్చారు. ఆ రోజున స్టేజ్ మీద కూడా వచ్చారు. ఏది తిరువూరు స్టేజీ మీద కూడా వాళ్ళందరూ రావటం అనేది జరిగింది. తర్వాత కూడా నాతో మాట్లాడారు. ఒకళ్ళు కూడా పార్టీని వీడిపోయేటటువంటి ప్రసక్తి ఏం లేదు. తాతయ్య గారు అసలు అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. అదేదో మనం మీడియాలో వచ్చినదే తప్ప తాతయ్య గారు ఆయనతో సెయిల్ చేస్తారు అనేటటువంటి మాటలో అసలు ఏమాత్రం దానిలో నిజం లేదు. అసలు మొదటి నుంచి ఆయనతో ఉన్నాడు అంటంలో కూడా అది మనం అనుకోలేము. అట్లా అది పార్టీకి ఉన్నాడు ఆయన ఎంపీ కాబట్టి వెళ్తున్నారు, వస్తున్నారు, అంతే తప్ప వేరే. కాకపోతే మిగిలిన వాళ్ళతో విభేదాలు ఉన్నాయి, ఆయనతో విభేదాలు లేవు. అందువలన ఆయన పక్షం అనేది అనుకోవటానికి వీల్లేదు.